సైంటిఫిక్ గా ఊర్మిళాదేవి నిద్ర అసలు పాసిబిలిటీ ఉందా? 14 years పడుకోవడం. లక్ష్మణుడు అన్నా వదినల్ని కంటికి రెప్పగా కాపాడుకుంటాను, కనురెప్పలు వేయకుండా కాపాడుకుంటానని ఒక డెసిషన్ తీసుకున్నాడు. వనవాసంలో ఫస్ట్ నైట్ నిద్రాదేవిని ప్రార్థించాడు. ఆమె ఓకే, నేను నీకు ఈ వరం ఇస్తాను, కానీ నీ బాధ్యత, నువ్వు పడుకునే బాధ్యత ఇంకెవరైనా మోయాలి అంటే అప్పుడు ఊర్మిళమ్మ ఆ బాధ్యత నేను తీసుకుంటాను, అది నేను భరిస్తాను అని ఎమోషనల్ ఫ్రీజ్ అండ్ సైలెన్స్లోకి వెళ్ళింది. బిహైండ్ ద సీన్స్లో ఉన్న ఈ మహాసాత్వి ఊర్మిళాదేవి గురించి మనం తెలుసుకోవాలి. మేఘనాథుడికి కూడా ఒక వరం ఉంది. ఓన్లీ 14 years పడుకొని వాడు మాత్రమే తనని చంపగలడు అని. నా రీసెర్చ్ అండ్ అబ్జర్వేషన్ ప్రకారం సైన్స్లో ఇది ఇండ్యూస్డ్ టార్పర్ ఆర్ సింథటిక్ హైబర్నేషన్ అని అంటారు. ఫ్యూచర్లో స్పేస్ ట్రావెల్ కోసం సైంటిస్ట్ ఆర్ రీసెర్చింగ్ క్రయోస్లీప్, ఒక ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్డ్ హైబర్నేషన్. ఇది అంటే ఆస్ట్రోనాట్స్ ని లాంగ్ ఇంటర్ ప్లానటరీ జర్నీస్ కి పంపించడానికి thousands of hours పడుకోబెట్టాల్సి అవుతుంది స్లీప్ మోడ్లో. అలా ఉంచాలి వితౌట్ ఏజింగ్ అండ్ వితౌట్ పెయిన్. సో దానికి నాసా అండ్ ఈసా రీసెర్చ్లో చెప్పారు, మెటబాలిజంని 80 to 90% స్లో చేయడం పాసిబిలిటీ ఉందని, బాడీ టెంపరేచర్ని డౌన్ షిఫ్ట్ చేయడంతో. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బెర్ని తీసుకుంటే అది దాని మెటబాలిక్ రేట్ని 75% కంట్రోల్ చేయగలదు వింటర్ హైబర్నేషన్ అప్పుడు. మంత్స్ సర్వైవ్ అవుతుంది వితౌట్ ఫుడ్. ఊర్మిళాదేవి నిద్రని కాన్షియస్ సాక్రిఫైస్, ఎమోషనల్ ఫ్రీజ్ అండ్ ప్రొటెక్ట్ అస్ ధర్మ అని చూడదు. ఎందుకంటే క్రయోస్లీప్ అండ్ స్పేస్ హైబర్నేషన్ ప్రకారం కాన్షియస్ చాయిస్, ప్రిజర్వేషన్ ఎనర్జీ, మెయింటైన్ పర్పస్, ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్తో వేకప్ అవ్వడం. అంటే రామాస్ రిటర్న్తో ఫ్రీక్వెన్సీ చేంజ్ అండ్ వేకప్ కాల్ లాగా. ఇంత గొప్ప త్యాగం ఊర్మిళాదేవి చేసింది. మీ జీవితంలో కూడా ఇలా ఊర్మిళాదేవి లాగా ఎవరో ఒకరు మీకోసం త్యాగం చేసి ఉంటారు కదా. థ్యాంక్ యూ చెప్పండి. జై శ్రీరామ్.